పంచాయతీ ఎన్నికలు ముగిశాయి, అయినా ఆ వేడి మాత్రం తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటున్నారా అంటే విశాఖపట్నం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని ఇక పూర్తి స్థాయిలో చెరిపి వేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని తెలిసిన వెంటనే మరి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆ ఉక్కును తయారు చేయడానికి ఎన్ని డిగ్రీల వేడిలో తయారు చేస్తారు, ఎన్ని డిగ్రీల వేడిలో అది కరిగిస్తారు తెలియదు, కానీ అంత వేడిని మాత్రము అక్కడి ప్రజలు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కావచ్చు బయటకు వచ్చి చూపిస్తున్నారు. మరి ఆ వేడిని అలాగే ఉంటుందా లేదా ఇంకొంతకాలమైన తగ్గిపోతుందా ఏంటి ఆ వివరాలు? పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు. ఆయన్ని ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల ఆయన అక్కడికి వెళ్ళి దాదాపు 15 రోజుల పాటు కార్మికులతో కలిసి నడిచారు, వాళ్ళకు పూర్తి స్థాయి మద్దతునిచ్చి వాళ్ళకు అండగా నిలబడి వచ్చారు. ఇక అక్కడి పరిస్థితులన్నీ కూడా ఆయన బాగా అవగతం చేసుకున్నట్టున్నారు. అందుకే ఆయన్ని ఈ వివరాలు అడగడానికి మనం ప్రయత్నిస్తున్నాం. నమస్తే జూపూడి ప్రభాకర్ గారు. ఓకే, 15 రోజుల పాటు మీరు మామూలుగానే కామ్రేడ్ లాగానే కనిపిస్తుంటారు అందరికీ కూడా, మీ గొంతు కూడా అలా ఉంటుంది, మీ భావజాలము ఇదంతా అలాగే ఉంటుంది. మరి మీ కామ్రేడ్లతో కలిసి వచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్లో. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం అలాగే ఉంటుందా, మరి కనుమరుగైపోతుందా? ఆ పరిస్థితి ఏంటి? అంటే మనం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే అక్కడ కామ్రేడ్స్ మాత్రమే కాదు, మేనేజ్మెంట్ కూడా ధర్నాలోకి వచ్చేసారు. మేనేజ్మెంట్ కూడా టోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్లాంట్ ఈరోజు ఒక ప్రమాదంలో పడిపోయింది. ఓకే, దాదాపు 1961 నుంచి 92 దాకా, అంటే 30 సంవత్సరాలు ఒక సుదీర్ఘ పోరాటం, బలిదానాలు ద్వారా త్యాగాలు ఇవన్నిటితోటి ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. అయితే ఆ పోరాటాలు చేసిన వాళ్ళు పెద్దగా లేకపోవచ్చు, కానీ ఉద్యోగస్తులందరూ కూడా నేషనల్ కాంపిటీషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే, త్రూ నేషనల్ కాంపిటీషన్. అక్కడ ఉన్న వాతావరణం చూస్తే బాధిస్తుంది. ఎందుకు బాధిస్తుందంటే, ఒక ఫిట్టర్గా జాయిన్ అయినటువంటి ఒక ఉద్యోగి 5 సంవత్సరాల్లో సీనియర్ ఫిట్టర్గానో లేదా జూనియర్ ఇంజనీర్గానో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు, తనకంటూ ఒక ఆశయ సౌధాన్ని ఉదాన్ని నిర్మిస్తాడు. ఉద్యోగం ఉంది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వచ్చు అనుకుంటాడు. 92 నుంచి ప్రారంభమైనటువంటి ఉత్పత్తి ఈరోజు 2021, అంటే 29 సంవత్సరాలు, అంటే ఒక జనరేషను దీనిలో పనిచేస్తూ ఉంది. సడన్గా ఏమైందంటే వాళ్ళ ఆశల మీద నిప్పు అక్కడ నీళ్లు చల్లేస్తారు. ఫ్యాక్టరీ ఉండదట, ప్రైవేటైజేషన్ అయిపోతుందట. కాబట్టి ప్రైవేటైజేషన్ అయిపోతే ప్రైవేటుడు వచ్చేవాడు ఉద్యోగాలన్నీ తీసేస్తారట. సో దాదాపు 25,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉంటే, ఇంకా దాదాపు ఒక 30,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉంటే, ఇంకొక 30,000 మంది అవుట్సోర్సింగ్ ఉంటే, మొత్తం 1,00,000 మంది ఉన్న వాళ్ళని అతను మొత్తాన్ని తీసేసి 50,000కే తీసేస్తారట. ఇంకొక 50,000 మంది ఇమ్మీడియట్గా రోడ్డున పడిపోతున్నారు. అందుకే ఇంట్లో భార్య భర్తకి క్యారేజ్ పెట్టి డ్యూటీకి పంపిన తర్వాత పిల్లలతో మాట్లాడకుండా దిగులుగా కూర్చొని ఉండిపోయింది. ఆఫీస్ నుంచి ఆనందంగా వచ్చే భర్త దిగులుతోటి నడిచి నడవలేక కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక విచిత్రమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి వాతావరణం ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉంది. రేపటికి సూర్యుడు పొడుస్తాడా లేదా అది వాస్తవమే, కానీ ఒక డౌట్ ఏర్పడింది. నాగరాజు గారు, స్టీల్ ప్లాంట్ పుట్టుకే విశాఖపట్నంలో నాకు తెలిసి అది పురుడు పోసుకున్న సమయమే సరైనటువంటి సమయం కాదు. ఎందుకలా? ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం 1961 ఆ ప్రాంతంలో వచ్చింది. అది రియాలిటీలోకి 1971లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఏప్రిల్ 27వ తేదీ నాడు ఇక్కడ ఒక ఉద్యమం జరుగుతూ ఉంది, ఈ ఉద్యమానికి ఏదో విధంగా మనం ఒక సమాధానం ఇవ్వాలి, కాబట్టి విశాఖ ఉక్కుని మేము పెడుతున్నామని ఒక రెజల్యూషన్ని పార్లమెంట్లో చెప్పింది. అంతకుముందు పబ్లిక్ సెక్టర్స్గా ఉన్నటువంటి భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి ఆధునిక దేవాలయాలు పబ్లిక్ సెక్టర్స్ అన్నాడు ఆయన. ఎందుకన్నాడంటే ఆయన రష్యాను చదివాడు, ప్రపంచాన్ని చదివాడు. సో ప్రభుత్వం ఒక పబ్లిక్ సెక్టర్ని ఏర్పాటు చేసే క్రమంలో అక్కడ జరిగే ఉత్పత్తి కానీ, అక్కడ ఉండే మానవ వికాసం కానీ, అక్కడ ఉండే సపరేట్ కాలనీస్ కానీ, అక్కడ ఉండే సపరేట్ ఒక వరల్డ్, డిఫరెంట్ వరల్డ్ కానీ, వీటన్నిటిని అతను ఒక దేవాలయాలతో పోల్చాడు. ఆధునిక దేవాలయాలు అన్నాడు. సో ఈ ఆధునిక దేవాలయాలు నెహ్రూ ఉన్నప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, నేను పనిచేసిన మెథానీ కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, వాటితో పాటు డిఎంఆర్ఎల్, డిఎల్ఆర్ఎల్,
ఆర్సీఐ వీటితో పాటు వచ్చినటువంటి సేలం స్టీల్ ప్లాంటు ఇవన్నీ వచ్చేసాయి. అక్కడేమీ సేల్, అక్కడ నీకు ప్రాణత్యాగాలు కానీ బలిదానాలు కానీ జరగలేదు. ఆధునిక దేవాలయాల రూపంలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఏర్పాటు చేసింది. దాంతోపాటు జంషెడ్పూర్లో టాటా స్టీల్స్ వచ్చాయి, లేకపోతే జిందాల్ స్టీల్స్ వచ్చాయి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఈ రెండు కూడా ప్యారలల్గా నడుస్తున్నటువంటి ఒక మిక్స్డ్ ఎకానమీ. అది ఏమైందంటే 71, 70 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు చెప్పారో అన్నమాట, కొంచెం ఇక్కడ ఎలాబొరేట్ హిస్టరీ మనకు అవసరం. 80 వచ్చేసరికి ఒకవేళ విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే ఏమేమి కావాలి? ఈ ఫ్యాక్టరీ కట్టడానికి ఈ దేశంలో ఎవరికి సామర్థ్యం ఉంది? ఉక్కు ఫ్యాక్టరీ అంటే సామాన్యమైనది కాదు. అందుకే యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, వాళ్ళతోటి డస్ట్లాండ్ మేనేజ్మెంట్ అనే ఒక కంపెనీతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు భారతదేశం. ఆ క్రమంలోనే వచ్చింది RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. అంటే దానికి స్టీల్ ప్లాంట్ కన్నా ముందు దానికి ఒక పేరు పెట్టారు దాంతోపాటు, RINL అని. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఈ అగ్రిమెంట్ 82లో చేసుకొని స్టీల్ ఫ్యాక్టరీని కట్టడం ప్రారంభించారు. 1992 వచ్చేసరికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్, అంటే స్టీల్ ఫ్యాక్టరీ కట్టారు. ఫర్నెస్ ఉత్పత్తిని తీసుకోవాలంటే ఒక ఫర్నెస్ కావాలి. ఆ ఫర్నెస్లో రా మెటీరియల్ వేయాలంటే మన తట్లతో పెట్టి వేసేది కాదు, ఒక ల్యాడర్ కావాలి. ల్యాడర్ అంటే క్రేన్ కావాలి. ఆ క్రేన్కి ఒక రోప్ కావాలి, దానికి ఒక CNC ప్రోగ్రామ్ ఉండాలి, ఒక తెలిసిన ఆపరేటర్ కావాలి. ఈ మొత్తాన్ని ఫర్నెస్లో లిడ్ ఓపెన్ అయితే ఫర్నెస్లో వేసి ఆ ఫర్నెస్ గ్యాస్ తోటో లేకపోతే లిక్విడ్ తోటో లేకపోతే కోల్ తోటో లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ తోటో ఆ ఫర్నెస్ అంతా కూడా హీట్ చేసి నియర్ అబౌట్ 1300 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో నీవు వేసిన రా మెటీరియల్ లిక్విడ్ ఫామ్లో బయటకు వస్తుంది. ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఒక ఉద్యమంతో నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. నో డౌట్. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఖచ్చితంగా దానికి మామూలుగా సోషల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సోషియాలజీలో కానీ సోషల్ స్టడీస్లో కానీ జాగ్రఫికల్ లొకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు పెట్టాలంటే నీకు నీళ్లు ఉన్నాయా, మ్యాన్ పవర్ ఉందా, రోడ్డు ఉందా, రా మెటీరియల్ ఉందా, ఈ 4 భౌగోళిక స్వరూపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు దీన్ని చూడండి, 600 కిలోమీటర్లో ఉన్నటువంటి ఐరన్ ఓర్ అండ్ ఫ్లెక్స్ బయలుదేరా ఛత్తీస్గఢ్, అంటే 600 కిలోమీటర్లు అక్కడ ఉన్న క్యాపిటల్ మైన్స్. అవి నీకవు, ఆ ప్రభుత్వాన్ని, లేకపోతే అక్కడున్న ప్రైవేట్ వాడివి. నీకు ఇవ్వలేదు, విఎస్పీకి ఇవ్వలేదు. అక్కడి నుంచి కొనుక్కోమన్నారు. కొనుక్కోవడానికి ప్రభుత్వం సహకరించింది, నో డౌట్ అబౌట్ ఇట్. 600 కిలోమీటర్ల నుంచి ఒక ట్రాక్ ద్వారా రోడ్డు ద్వారా రావాలి. ఓకే, అది తెచ్చుకున్నారు. నీకు డోలమైట్ ఎక్కడ ఉంది? ఖమ్మం జిల్లాకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఇల్లంది అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ మాధవరం నాకు విలేజ్, అక్కడుంది డోలమైట్. ఆ డోలమైట్ని మొత్తం నువ్వు ఒక ట్రాక్ వేసి రైల్వే ద్వారా విశాఖపట్నం తీసుకురావాలంటే అది 510 కిలోమీటర్లు. నీకు లైమ్ స్టోన్ కావాలి. లైమ్ స్టోన్ లేకపోతే నీకు ఐరన్ ఓర్తో పాటు నీకు స్టీల్ బయటకు రాదు. నీకు లైమ్ స్టోన్ జగ్గయ్యపేటలో నువ్వు ఒక కాలనీ కట్టి ఒక టౌన్షిప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక రైల్వే ట్రాక్, నేషనల్ హైవే తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టాలంటే ఇట్ ఈస్ నియర్ అబౌట్ అగైన్ 400 కిలోమీటర్స్. మ్యాంగనీస్ అక్కడక్కడ తీసుకున్నారు. సో నీకు శాండ్ కావాలి. శాండ్ రీచెస్ ఎక్కడున్నాయి? నెల్లిమర్ల, అక్కడ చంపావతి రివర్, విజయనగరం డిస్ట్రిక్ట్ 69 కిలోమీటర్స్. అక్కడ అంటే నువ్వు రా మెటీరియల్ని 600 కిలోమీటర్ల నుంచి 69 కిలోమీటర్ల దూరంలో ఇసుక ఒక శాండ్ ఒక చోట, డోలమైట్ ఒక చోట, లైమ్ స్టోన్ ఒక చోట, నీకు కావాల్సినటువంటి ఫ్లెక్స్, ఐరన్ ఓర్ ఒక చోట, ఇంత దూరం నుంచి తెచ్చుకున్న తర్వాత దీన్ని కరిగించడం కోసం టెక్నాలజీ ఉంది. దీన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకున్నావు. నువ్వు తయారు చేస్తున్న బిల్లెట్స్ కానీ, యాంగిల్స్ కానీ, స్లాబ్స్ కానీ, లేకపోతే షీట్స్ కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్కి భారతదేశంలో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఏర్పాటు చేసుకున్న కస్టమర్స్కి భారతదేశం మొత్తం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ అని పెట్టుకున్నాం. 29,000 ఎకరాలు భూమిని మీరు తీసుకున్నారు. ప్రజలు కూడా ఇచ్చారు. వాళ్ళకి మళ్ళీ కాంపెన్సేషన్ ఇచ్చి ఉండొచ్చు, కొంత ఇవ్వాల్సిన ఉండొచ్చు. అంటే ఇంత చేసినటువంటి ఈ స్టీల్ని మార్కెట్లో అమ్మాలంటే నువ్వు కాంపిటీషన్లోకి రావాలి. నో డౌట్ ఎక్సలెంట్ దృఢమైనటువంటి ఈ స్టీల్ని రకరకాల బిల్లెట్స్ తోటో లేకపోతే యాంగిల్స్ తోటో లేకపోతే షీట్స్ తోటో రోలింగ్ తోటో లేదా కోల్డ్ రోలింగా, హీట్ రోలింగా, లేకపోతే హాట్ ఫర్నెసెసా, లేకపోతే ఫోర్జింగా, న్యూమాటికా, లేకపోతే హైడ్రాలికా, ఇవన్నీ ఉన్న తర్వాత నీ కస్టమర్స్ ఎవరు? ఎక్సలెంట్గా చూస్తే చైనా ఈజ్ అ కస్టమర్ ఆఫ్ విఎస్పి. అంటే చైనా వాడు నీ మెటీరియల్ తీసుకుంటారు. యుఎస్ఏ అమెరికా ఈజ్ యువర్ కస్టమర్, సౌత్ ఆఫ్రికా ఈజ్ యువర్ కస్టమర్, ఎంటైర్ సౌత్ ఏషియా ఈజ్ యువర్ కస్టమర్, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ యువర్ కస్టమర్, బర్మా ఈజ్ యువర్ కస్టమర్, శ్రీలంక ఈజ్ యువర్ కస్టమర్, అపార్ట్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియా. అంటే అంత డిమాండ్ ఉన్నటువంటి స్టీల్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేసే క్రమంలో
1992 పివి నరసింహరావు గారు ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ని ఓపెన్ చేశాడు. స్టీల్ వచ్చేసింది. ఆ టైం ఏంటో తెలుసా? దాదాపు 47 నుంచి 1992 దాకా. అంటే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ నడుపుతున్నటువంటి మిక్స్డ్ ఎకానమీలో ఉన్న భారతదేశం డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వ సెక్టర్లన్నీ కూడా కూల్చేసి వాటిని మూసేసే ప్రభుత్వ క్రమంలో ప్రైవేట్ సెక్టర్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే చేస్తున్నారు. నేను 89లో ఉద్యోగంలో మెధానులో జాయిన్ అయితే 92 వచ్చేసరికి మా దగ్గర ఉన్నటువంటి ఒక స్లోగన్ ఏంటంటే, ఈ కొంతమంది ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారట, వీళ్ళని బయటికి పంపించాలంటే గోల్డెన్ షేక్ హ్యాండ్, అంటే తొందరగా మీరు రిటైర్ అయిపోండి, మీకు కావాల్సిన బెనిఫిట్స్ అని మాకు ఇస్తామని ఒక నినాదం వచ్చింది. అంటే కరెక్ట్గా గోల్డెన్ షేక్ హ్యాండ్ భారతదేశంలో ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో పురుడు పోసుకున్నటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్. ఓకే. పివి నరసింహరావు, భారతదేశంలో డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్ళి కుదవబెడితేనే గోల్డెన్ షేక్ ఇప్పుడు ఇచ్చేటట్లున్నారు కదా. ఇప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం లేదు, తరిమేసే అవకాశమే అప్పుడు ఉండింది. అదే తరిమేసే అవకాశాన్ని తరిమేస్తారు. సో కాబట్టి పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా మీరు చూడండి, అసలు ఎకానమీ మొత్తం డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది, డబ్బు లేదు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఎక్కడో చోట తాకట్టు పెట్టి నడిపించారు. అమ్మ, ఈయనంత ఎకానమిస్ట్ లీడరా, పివి నరసింహరావు రాకపోతే దేశం ఏమైపోతుందో. అప్పుడే లిబరలైజేషన్ వచ్చింది. అంటే ఆ లిబరలైజేషన్ ఫీల్డ్లో ఆ సమయంలో ఇది పురుడు పోసుకుంది. అంటే 92 నుంచి 2021 దాకా దాదాపు 29 సంవత్సరాలు ఒడిదుడుకుల మధ్య, నా భాషలో చెప్పాలంటే 600 కిలోమీటర్ల నుంచి మీరు ఐరన్ ఓర్ తెచ్చుకోమన్నారు, తీసుకొస్తున్నారు కార్మికులు. కానీ మీరు రోడ్డు మీద ముళ్ళ చెట్లు వేసి ముళ్ళ కంపేశారు. ఆ రోడ్డు మీద వేసిన ముళ్ళ పొదల్లో నుంచి ముళ్ళ చెట్లలో నుంచి నడుచుకొని రమ్మని తట్ట నెత్తిన పెట్టుకొని తీసుకొచ్చి ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాడు ఈ కార్మికుడు, ఈ మేనేజ్మెంట్. మా రహదారుల్ని మూసేసి మా రహదారుల మొత్తాన్ని కూడా మీరు పొదల్లాగా తయారు చేసి దాని మీద నడిచి మీరు ప్రొడక్షన్ చేయమన్నారు. చేస్తున్నాం, లాసుల్లోకి వెళ్ళలేదు, లాభాల్లోనే ఉంది. కానీ ఎవడు కన్నుబడింది? అదాని వాడిని కన్నుబడింది. ప్రైవేటైజేషన్ కాస్త త్వరగా స్పీడ్ అందుకుంది. నెహ్రూ లేడు, మోడీ వచ్చాడు. మోడీ వచ్చిన తర్వాత అదానీ కనబడతా ఉన్నాడు. అదానీ ప్రపంచం మొత్తాన్ని కూడా, భారతదేశం మొత్తాన్ని ఎయిర్పోర్ట్స్తో సహా, రైల్వేస్తో సహా, లేకపోతే ఎల్ఐసితో సహా, బ్యాంకులతో సహా మొత్తాన్ని తెగనమ్మే కార్యక్రమంలోకి ఈరోజు భారతదేశం వెళ్ళిపోయింది. ఐ డోంట్ నో వై, ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఆ సమయంలో మేధావులు కూడా ఆలోచించడం లేదా ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఆ సమయంలో కార్మికుడు రోధిస్తూ ఉన్నాడు. కార్మికుడు కాళ్ళు తెగ్గొట్టేశారు. మీకు తెలుసు, అక్కడ మీరు వెళ్ళండి, కార్మికులతోనే కాదు నేను మాట్లాడింది, మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. అక్కడ కార్మికులందరూ కూడా బొగ్గును మండిపోతూ ఉన్నారు. ఫర్నెస్లో 1300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎలా మండుతుందో కార్మికుడు గుండె కూడా అలానే మండుతూ ఉంది. కానీ సమాధానం ఎవరు ఇవ్వాలి? ఎవరి మాట విన్నటువంటి మొండివాదంతో ఉన్న పైన నాయకత్వం అక్కడ కనపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన సమాధానం ఇచ్చారు కదా, వచ్చి నేను లేఖ రాశాను మొత్తం కూడా. వాళ్ళ ఆశలన్నీ అయినా టీడీపీ వారు ఒప్పుకోవడంలో, టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి గారు మాత్రము అన్నీ సీఎం గారికి, ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయి. గత ఏడాది రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పుడే స్పష్టంగా చెప్పేశారు కదా, ఇది ప్రైవేటీకరించబోతున్నట్టుగా అనేది. ఆయన మీట్స్ బుక్ కూడా తెప్పించి కూడా చూపించారు కదా. ఇదంతా కూడా మభ్య పెడుతున్నారు అంటున్నారు. సార్, ఆర్గ్యుమెంట్ని వన్ సైడ్ మాట్లాడుకోవటం వేరు, లేకపోతే సైంటిఫిక్గా మాట్లాడటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి రోల్ ఏంటి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో? ఆ ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఇప్పుడు వాటర్ మనం ఇస్తున్నాం, లేకపోతే పవర్ సప్లై మనం ఇస్తున్నాం, వాళ్ళు మనకి ట్యాక్సో బిల్లులో కడతా ఉంటారు. మన రాష్ట్రంలో ఉంది కాబట్టి, రాష్ట్రం విడిపోయిన తర్వాత అది ఉంది కాబట్టి, దేశం మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కలుగు చేసుకుంటే బాగుండు అనేది ఒక వాదన. ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే ఒక లెటర్ రాయటం ప్రైమ్ మినిస్టర్కి. రీసెంట్గా వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు మొత్తాన్ని పిలిపించి మాట్లాడి, మీరు చెప్పిన వాదన అంతా కూడా, ఇంతకుముందు ఎవరో ఆ పోస్కో కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, కాదనట్లేదు, ఆయన కూడా వచ్చారు. కానీ వాళ్ళకి నేనేం చెప్పానంటే, ఇది కాదు మీకు కావాల్సిన ప్రాంతం, కావాలంటే మీరు కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకోండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో పెడుతున్నటువంటి దుగ్గిరాజపట్నం ఒక స్టీల్ ప్లాంట్ మీరు తీసుకోండి, కానీ దీన్ని టచ్ చేయొద్దని చెప్పాను. నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసింది అక్కడ. లేకపోతే పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రసాద్ సమాధానం చెబితే, అవును మా దగ్గరికి వచ్చారు, పోయి ముఖ్యమంత్రిని కూడా కలిశారు, కలవలేదని చెప్పలేదే. కానీ దానికన్నా ముందు 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిశారు. అప్పుడేం మాట్లాడారో పట్టాభి గారు చెప్పాలి. అప్పుడేం సమాధానం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, నా దగ్గరికి వచ్చారు, నేను కాదనట్లేదు, బట్ మై ప్రపోజల్ ఇస్ దిస్, డోంట్ ట్రై టు ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా, సో యూ హ్యావ్ గట్ సో మెనీ ఏరియాస్, ఐ విల్ ప్రొవైడ్ ఇఫ్ యూ వాంట్, కావాలంటే మా దగ్గర నా కడపలో స్టీల్ ప్లాంట్ మీరు కట్టండి అని చెప్పానని చెప్పాడు. ప్రధానమంత్రితో లెటర్ రాశాడు.
హూనోస్ రేపు ప్రధానమంత్రితో మళ్ళీ ఈ విషయం మాట్లాడతాడేమో. అందుకే కార్మికులు మేనేజ్మెంట్ ఆశ మొత్తం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మేమందరం బతికిపోతాం. ఇది వాళ్ళ ఆస్పిరేషన్. దాన్ని తెలుగుదేశం పార్టీ వీళ్ళు దొంగచోటుగా గెలిచారు కాబట్టి వీళ్ళ మీద అనుమానాస్పదం. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఈరోజు అపోజిషన్లో ఉంది. దే హ్యావ్ గాట్ ఎవ్రీ ఛాన్స్. వాళ్ళు ఎందుకు చేయలేదు పాదయాత్ర? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు విజయసాయి రెడ్డి గారు 25 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచాడు. కొన్ని వేల మంది ప్రయాణం చేశారు. చేయాల్సింది ఢిల్లీలో చేయాలా, ఇక్కడ చేస్తే లాభం ఏంటంటే టీడీపీ అంటున్నారు. ఇక్కడ వైజాగ్లో పాదయాత్రలు చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగిపోతుందా ప్రైవేటీకరించకుండా? ఢిల్లీలో వెళ్ళి పాదయాత్ర చేయండి విజయసాయి రెడ్డి గారు అని అంటున్నారు కదా అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మిగతా నాయకులంతా కూడా. కార్మికుల చోట ఢిల్లీలో ఏడు చేస్తే తప్పని ఎలా అంటారు? ఢిల్లీలో టాక్స్ ఉంటాయి, ఉంటాయండి. ఢిల్లీలో పాదయాత్ర చేస్తే ఉపయోగం ఉంది? జంతర్ మంతర్లో పోయి పెడతారు ధర్నా, ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఢిల్లీలో ప్రధానమంత్రితో మాట్లాడాలి, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడాలి. అది చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, నేను కూడా నా బహిరంగ సభలో, మీరు ప్రధానమంత్రితో నేను టైం తీసుకుంటాను, ఆయన ఇచ్చిన రోజు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, హోమ్ మినిస్టర్తో టైం తీసుకుంటాను, కన్సర్న్ మినిస్టర్తో టైం తీసుకుంటాను, మనం వెళ్ళి మాట్లాడదాం, నేను మీతో ఉన్నాను, డోంట్ ఫర్గెట్. అంటే మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? ఇదే చేయాల్సింది తెలుగుదేశం పార్టీ ఈరోజు అపోజిషన్లో ఉంది. గతంలో 40 సంవత్సరాల చరిత్ర ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాఖ ఎలా వచ్చిందో ఎలా పోతుందో తెలియనటువంటి వాళ్ళు కాదు, ఎలా పోగొడుతున్నారో వాళ్ళకి బాగానే తెలుసు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, నిన్నగాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి గారి మీద, అద్భుతంగా ఆదుకున్న ముఖ్యమంత్రి మీద బ్లేమ్ చేయాలంటే కార్మికులు ఊరుకుంటారా? కార్మికులకు తెలియదా విశాఖ స్టీల్ ప్లాంట్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హానరబుల్ సీఎం? అంటే ఎవడన్నా ఏదో ఒకటి మాట్లాడితే డౌట్ ఇచ్చేస్తే వాళ్ళందరూ అనుమానాస్పదంగా ఉంటారా? ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయడం కోసం పాదయాత్ర జరిగింది. విజయసాయి రెడ్డి గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక నాయకుల్ని పిలిపించుకొని మాట్లాడటం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ టాకింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నేను మీ బాధ్యతని ఐఎమ్ షోల్డరింగ్ అని చెప్పాడు. He is going to shoulder the entire responsibility of the Visakhapatnam Steel Plant now. అక్కడున్న కార్మికులు చేయాల్సింది ఏంటంటే ఈయన నమ్మటం నెంబర్ 1, ఈయన అడుగుజాడలో నడవటం నెంబర్ 2. నెంబర్ 3, విజయసాయి రెడ్డి గారు బహిరంగ సభలో స్పష్టంగా చెప్పాడు, ప్రొడక్షన్ని మీరు కావాలంటే పెంచండి, మీరు ఎక్కడ ప్రొడక్షన్ తగ్గించబోకండి, ఎందుకంటే లాసుల్లో పోతుందని వాళ్ళు ప్రైవేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి యూ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ అని చెప్పాడు. ఇక్కడ జపాన్ మోడల్ ఒకటి ఉంది. జపాన్లో కార్మికులు కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? మేనేజ్మెంట్ మీద వాళ్ళు ప్రొడక్షన్ ఆపేస్తారు. ప్రొడక్షన్ ఆపేయటం అంటే ఇప్పుడు మనము లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ షూస్ ఉన్నాయి. ఈ 2 ప్రొడక్షన్ చేసే పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి. కార్మికులు మేనేజ్మెంట్తో, మీరు మేనేజ్మెంట్ అనుకుంటే మీకు కార్మికులకి మధ్యలో గ్యాప్ వస్తే కార్మికులు ఏం చేస్తారంటే వీఆర్ గోయింగ్ ఫర్ స్ట్రైక్ అంటారు. వాళ్ళు స్ట్రైక్ అంటే ఏంటి చెప్పనా? వాళ్ళు లెఫ్ట్ లెగ్ ఉన్న షూని పక్కన పడేసి ఓన్లీ రైట్ లెగ్ ఉన్న షూనే 1000 ప్రొడ్యూస్ చేయాలంటే పర్ డే వీళ్ళు 10,000 ప్రొడ్యూస్ చేసి పక్కన పెడతారు. ఒక్కాలు చెప్పి వాడేం చేసుకుంటాడు? కుడికాలు షూ వాడేం చేసుకుంటాడు? మార్కెట్లో అమ్ముకోలేడు. ఇది కూడా తయారు చేయాలి. అంటే దే హ్యావ్ నాట్ స్టాప్ దేర్ ప్రొడక్షన్, దే హ్యావ్ బీన్ ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్ లైక్ ఎనీథింగ్. అండ్ దేర్ బై మేనేజ్మెంట్లో టాక్స్ పిలుస్తున్నారు. ఈ షూ కూడా కావాలంటే నేను చెప్పింది చేయాల్సిందే. సో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి, ప్రొడక్షన్ ఆపాకండి. మీ మనసుల్లో బాధ ఉంది, ఇంట్లో దిగులు ఉంది, అమ్మ ఏడుస్తుంది, భార్య ఏడుస్తుంది, పిల్లలు అగమ్య గోచరంగా ఉన్నారు. వీ కెన్ అండర్స్టాండ్. మీ రహదారి మొత్తం ముళ్ళపొదలు చేశారు, వీటన్నిటికీ డైలాగ్ నడుపుదాం. అందుకే అంబేద్కర్ గారు చెప్తారు, ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుంది. ఎస్, పోరాటం చేద్దాం, ప్రాధేయపడదాం అన్నాడు ఆయన. ప్రాధేయపడటం అంటే విజయసాయి రెడ్డి గారి భాషలో ప్రాధేయం అంటే టాక్స్. ప్రధానమంత్రితో కల్పిస్తానన్నాడు, కన్సర్న్ మినిస్టర్ తోటి, స్టీల్ మినిస్టర్ తోటి మాట్లాడుతానన్నాడు, హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడుతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక బాధ్యతని ఎంపీగా ఉండి విజయసాయి రెడ్డి గారు, ఎంపీల బృందం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొని ముందుకెళ్తా ఉంటే పోస్కో కంపెనీకి ఇచ్చారు. వీళ్ళు పోస్కోల మాటలు మాట్లాడతా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళు పోస్కోల మాటలు కాదు ఇక్కడ కావాల్సింది. హౌ టు స్టాప్ దిస్ పోస్కో కంపెనీ, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి చేతనైతే మీరు ప్రభుత్వంతో కలిసి రండి. అంతే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. వాళ్ళ వ్యూస్, వాళ్ళ పందాలు కాదు కావాల్సింది. అక్కడ నిన్నెవరో ఒక అతను మాట్లాడుతూ ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడొద్దు అని అన్నాడు. నేను పట్టుకొని ఒకటి వేసాను, రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయమే మాట్లాడండి. మీ ఎవడోడ పార్టీ విధానం ఇక్కడ మాట్లాడద్దు. అన్ని పార్టీల విధానం రాజకీయం కావాలి. రాజకీయం అంటేనే పవిత్రమైంది. అక్కడ మీరు అందరూ ఒక అంబ్రెల్లా కిందకు వచ్చి రాజకీయాన్ని స్టార్ట్ చేసి మీరు ప్లే చేయండి.
అంతేగాని మా పార్టీ లైన్ ఇది, మీ పార్టీ లైన్ ఇది, ఈ లైన్లు కాదు, అన్నీ కూడా ఒకే లైన్లో ఉండాలి. దట్ ఈజ్ పాలిటిక్స్. మీరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపుతామని చెప్పినా, కార్మికుల పక్షాన్ని నిలబడతానని చెప్పినా, విశాఖ స్టీల్ స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఉన్న మిగులుబాటులో ఉన్న ల్యాండ్ నమ్మేసి ప్లాట్లుగా మార్చి అమ్మినా కూడా స్ట్రెంథన్ చేసుకుని ఇంత చెప్పినా కూడా ఇవన్నీ కాదు, రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలి, రాజకీయ సంక్షోభం సృష్టించాలి, ఇవన్నీ జరిగితేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలను అచ్చెన్నాయుడు అడుగుంటారు. ఇందుకోసం 175 మంది మనం రాజీనామాలు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ముందుకు నడుస్తాము, అందరు రాజీనామా చేస్తాం, మేము రాజీనామా చేసి సిద్ధం, మీరు రాజీనామా చేయండి అంటున్నారు కదా. అంటే నిజంగా 175 మంది రాజీనామాలు చేస్తే కేంద్రము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా మిన్నకుంటుంది అంటారా? అంటే రాజీనామాలతో పరిష్కారం అవుతుందా ఏదైనా విషయం? అంటే నాకు తెలిసి రాజీనామాలతోటి అన్ని పరిష్కారం అవుతాయి అనేది కాదండి. చాలామంది కోపం వచ్చినప్పుడు అంటారు, కానీ ముందు రాజీనామా చేసిరా, లేకపోతే మానవుడు చాలామంది నేను కూడా రాజీనామా చేసి ముందుకు వస్తాను, ఇవన్నీ హంబక్కు మాటలు. ఓకే, నువ్వు పార్లమెంట్లో నీకు తెలుగుదేశం పార్టీ ఉన్న 3 ఉన్నారు, ఇప్పుడు 3 రాజీనామా చేసిస్తే ఎక్కడ మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడన్నా అవకాశం ఉంది పార్లమెంట్లో మాట్లాడటానికి. వాళ్ళ పార్టీ ఒక ఎంపీకి బాగా మాట్లాడతారని పేరుంది కదా, ఇప్పుడు అవి మాట్లాడమనండి. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అట్లనే ఉన్న మొత్తం 25 మంది పార్లమెంటేరియన్స్ పార్లమెంట్లో కూర్చొని ప్రధానమంత్రి దిగొచ్చేంత వరకు పార్లమెంట్లో ఉండమనండి. రాజీనామా చేసి ఇస్తే బయటికి, అంటే వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి మీరందరూ బయటికి రంటారా బాబు, మనం అందరం మేము రోడ్డు మీద ఉన్నాం, మీరు కూడా రోడ్డు మీద చెప్పడానికా? కాదు. ఒక లైన్ ఎప్పుడు కూడా అక్కడ టాక్స్ జరపడానికి సిద్ధంగా ఉండాలి, రెండో లైన్ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పందా మార్చుకోవాలంటే మీ పందాలోకి రావటం కాదు, సరెండర్ కావటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేస్ అండ్ మీన్స్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. కార్మికులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఆషామాషి అనుకున్నారా? చాలా అంశాల్లో మాట్లాడ్డు ఆయన. తనకి ఇష్టం లేదు అసలు మాట్లాడ్డు, తన సబ్జెక్ట్ కాదనుకుంటే అసలు జ్వరబడ్డు. సో ఆయన ఫీల్ అయ్యాడు. ఇది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిజంగా అక్కడున్న కార్మికులు, రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రికి అండగా ఉంటే ఒక అద్భుతమైనటువంటిది. 13 జిల్లాలకు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏముంది? బిహెచ్ఎల్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా? డిఆర్డిఓ ఆంధ్రప్రదేశ్లో ఉందా? లేకపోతే బీడీఎల్ ఆంధ్రప్రదేశ్లో ఉందా? మిదాని ఆంధ్రప్రదేశ్లో ఉందా? లేకపోతే ఏం లేవు కదా. కాబట్టి ఈరోజు ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం కూడా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా ఉండటం కోసం కార్మికులు సిద్ధపడ్డారు. ఒకరి వారా ఏదైనా వాయిస్ ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ నేను చూశాను అక్కడ. నేను 3 సార్లు మాట్లాడాను అక్కడ కార్మికులను ఉద్దేశించి. 3 సార్లు చూసాం. ఆధునిక దేవాలయాల్లో ఒకటైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ప్రధానమైన కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి గారు ఒక పాదయాత్ర, ఒక బహిరంగ సభ, మనోధైర్యం ఇవ్వడం కోసం ఉన్నాడు. చేతనైతే మీరు కూడా పని చేయండి వచ్చి యాజ్ ఏ అపోజిషన్ పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రోజు రోజుకి ముదిరిపోతుంది. అధికార పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుంది ఆపడానికి. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేయడం, పెద్ద ఎత్తున జనసందోహం కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులతో మాట్లాడడం అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశం కూడా. అది టీడీపీ వారు ధోరణి అదే పోసుకోవాలి మాట్లాడినారు మీరు, వాళ్ళ దారిలో ఉంది. జన సైనికులు బీజేపీతో చెలిమి చేసినా కూడా ఇంతవరకు ఢిల్లీకి వెళ్ళి గట్టిగా గలం విలపించలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఉంటుందా, ఊడిపోతుందా? సార్, ఇదంతా కూడా మనం చూపే పోరాట పటిమ మీద, డైలాగ్ మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రిజర్వేషన్. నాకు దీని మీద నాకు ఒక సొంత అభిప్రాయం ఉంది. కానీ నా అభిప్రాయాన్ని నేను ఇప్పుడు మీ ముందు వ్యక్తపరచలేను. ప్రమాదంలోకి నెట్టబడింది విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా అలాగే ఉండాలంటే ఏమి చేస్తే నిలబడుతుంది అంటారు? వెరీ సింపుల్. కార్మికులు, మేనేజ్మెంటు ఇప్పుడు అనివార్యంగా ఒకే లైన్ ఆఫ్ థాట్లోకి వచ్చేసాయి. వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండటం. రెండవది జగన్మోహన్ రెడ్డి గారి వెంట వాళ్ళు నడవటం. ఈ 2 చేస్తే ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎవడైతే కొనటానికి వచ్చాడో వాడికైనా నీకు క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా వాడు నడపలేడు కదా రేపు ఎవడైనా కానీ. గత 30 సంవత్సరాలుగా చేసినటువంటి పొరపాటు పాలక వర్గాలు ఢిల్లీలో వితౌట్ హ్యావింగ్ ఓన్ మైన్స్ ఆఫ్ రా మెటీరియల్, నువ్వు 600 కిలోమీటర్ల నుంచి బయలుదేరాల నుంచి ఎంతకాలం తీసుకొచ్చి నువ్వు నడుపుతావు దీన్ని? అంటే నువ్వు ఎందుకు కేటాయించలేవు విశాఖ స్టీల్ ప్లాంట్కి? మీరు దాన్ని మీకు అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి, ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఆల్ మైన్స్ ఓన్ బై ది విఎస్పీ అని చెప్పండి. విఎస్పీ ఈజ్ క్యాపబుల్ టు పర్చేస్ ఉంది. నీకు రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు మాధవరం, ఇల్లెందు, ఖమ్మంలో ఉన్నటువంటి డోలమైట్, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జగ్గయ్యపేటలో ఉన్నటువంటి లైమ్ స్టోన్ జగ్గయ్యపేట ఆంధ్రాలో ఉంది, బట్ డోలమైట్ ఆంధ్రాలో లేదు. రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత లీజు వాళ్ళు చేసుకున్న లీజు కూడా 2020 వరకే ఉంది.
2020 అయిపోయి 2021లోకి వచ్చాం. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే తెలంగాణలో అక్కడ నుంచి రైల్వే ట్రాక్ కానీ అక్కడ తీసుకెళ్తున్న డోలమైట్ ఇక్కడిని తీసుకుపోవడానికి రైల్వే లైన్ని కట్ చేశారనుకోండి, ఏమవుతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్కి సప్లై ఉంటుందా? ఉండదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇదొక ప్రమాదం ఉంది. నీ ముడిసరికి ఎక్కడుందో ఆ ముడిసరికి ఉన్న ప్రాంతం నీది కాదు. నువ్వు ఐరన్ ఓర్ ఎక్కడుందో, ఫ్లెక్స్ ఎక్కడుందో ఆ ప్రాంతం నీది కాదు. కాబట్టి ఈ మైన్స్ మొత్తాన్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఖచ్చితంగా ఇవ్వాలి. ట్రై టు మేక్ ఎన్ అగ్రిమెంట్, ఎంఓఏ చేసుకోండి, డిపిఆర్లు పెట్టుకోండి. నువ్వు 30-40 సంవత్సరాలుగా ఓన్ మైన్ లేకుండా కొనుక్కొచ్చుకొని నడపండి అంటే కొనుక్కొస్తారు, నడుపుతాడు, అమ్ముతాడు, ఏదో లాభాల్లో ఉంది, నష్టాల్లో ఉంది. ఒకసారి ఆదుకొని రెండోసారి మేము ఆదుకోలేం అని చెప్పే ప్రభుత్వాలు అవసరమా? వాట్ ఈస్ మెంట్ బై గవర్నమెంట్? హ్యాండ్ హోల్డింగ్. జూపడి గారు నడవలేకపోతున్నాడంటే నాగరాజు గారు పెద్ద మనిషిగా, అధికారిగా, లేకపోతే ప్రభుత్వంగా చేయి పట్టి నడిపించాలి. అదే హ్యాండ్ హోల్డింగ్. ప్రభుత్వం చేయి వదిలేసి నువ్వు నడవలేకపోతున్నావు, నువ్వు కుంటోడైపోయావు, నీకు వయసు అయిపోయింది, లేకపోతే ఇంకెంతకాలం నడపాలి, ఈ పోస్కోల్ కబుర్లు చెప్తే కుదరదు. ది రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మోడీ టు హ్యాండ్ హోల్డ్. విశాఖ స్టీల్ ప్లాంట్కి హ్యాండ్ హోల్డ్ ఇవ్వండి. ఒక 20 సంవత్సరాలు మీరు క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. ఇవ్వకుండా ఆ ఎవడు అదాని వాడికని అమ్మేసి వాడి కోసం ఈ ఫ్యాక్టరీని సిద్ధంగా చేసి ఎవడు శ్రమతో నిర్మించారండి? ఎవడు రక్తం కరిగిపోయింది ఇక్కడ. రేపు అక్కడ వరుసగా ఫర్నేస్లో దూకేశారనుకోండి కుటుంబాలు మొత్తం, స్టీల్ కాదు అక్కడ వచ్చేది, ఎముకలు బయటకు వస్తాయి, బూడిద మిగులుతుంది. ఇది కోరుకుంటున్నారా మీరు? 1,00,000 మంది కార్మికులు, 1,00,000 మంది మీద ఆధారపడినటువంటి కుటుంబాలు 5 లక్షల మంది, 5 కోట్ల మంది ప్రజలు అండదండగా ఉన్నారు. అయినా సరే తెగనమ్ముతారా? హౌ డేర్ యు ఆర్? డెమోక్రసీలో ఇదే జరుగుతుందా? కన్సల్టెన్సీ ఉండదా? పార్లమెంట్లో చర్చించరా? మీరు తీసుకోబోయే నిర్ణయాల్ని ఇదిగో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒకటి ఉన్నది, దీని లాసుల్లో పోతుంది, ఏం చేయాలని మీరు పబ్లిక్కి పెట్టరా? దీన్ని చీకటి ఒప్పందాలు చేసుకొని మీరు ప్రైవేట్ వాడికి అమ్మేయటం కోసం ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి దృఢమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీని మీరు అమ్మాలని చూస్తే, ప్రైవేట్ వాడు ఇవ్వాలని చూస్తే రాష్ట్రం చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు. నాకు తెలిసి ఇది ప్రభుత్వానికి కూడా తగదు ఈ విధంగా చేయటం, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి సిద్ధపడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ప్రభుత్వం కూడా సిద్ధపడాలి, మోడీ గారు కూడా, లేకపోతే కన్సర్న్ మినిస్ట్రీ. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ మై డియర్ లీడర్స్ అనుకుంటున్నారేమో, ఇది త్యాగాలతో వచ్చి ఉండొచ్చు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కావడానికి దాని వెనుక జరుగుతున్న తతంగానికి సంబంధించిన అన్ని రుజువులు, ఆధారాలు తన వద్ద ఉన్నాయనేసి త్వరలోనే బయట పెడతానని పట్టాభి గారు అంటున్నారు కదా, టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభి గారు అంటున్నారు కదా. దానికి అప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దామని అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి సార్? నాకు తెలిసి ఆ పోస్కో కంపెనీ వాళ్ళు వచ్చింది 2018లో వచ్చారు, 2019 ఎర్లీ పీరియడ్లో కూడా వచ్చారు, మాట్లాడారు. అప్పుడున్న వచ్చే ప్రధానమంత్రితో మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రితో ఆ రోజు ఏం మాట్లాడారో ఆ అజెండా బయటకు తీయమనండి, ఏం చెప్పారో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడలేదు, కలవలేదని చెప్పట్లేదు కదా, ఫోటోను కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఏం మాట్లాడాం? స్టీల్ ప్లాంట్ని కాదు, మీకు కావాలంటే కొత్త స్టీల్ ప్లాంట్ని ఇస్తామని చెప్పాం. పెట్టమన్నాడు బయట. అయినా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ఫ్యాక్టరీలో లేకపోతే స్టీల్ ఇండస్ట్రీలో సెంట్రల్ గవర్నమెంట్లో లేడు కదా ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఆయన మాట్లాడగలిగింది మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయదని మాత్రమే చెప్పగలడు. బట్ డెసిషన్ వుడ్ బి టేకెన్ దేర్. నువ్వు ఇక్కడ వచ్చేసి కుప్పిగంతులు వేస్తామంటే కుదరదు, రంకిలు వేస్తామంటే కుదరదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తామంటే కుదరదు. సబ్జెక్ట్ మీద రండి, నేను మాట్లాడతాను. ఎవరి పీరియడ్లో ఏం జరిగిందో ఈ దేశంలో దాదాపు 70 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేకమైనటువంటి రుగ్మతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పేదరికంలోకి ఎందుకు వెళ్ళింది? మీరు కదా పరిపాలించింది. 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కాదా సమాధానాలు చెప్పాల్సింది? ఏమి నిర్మించారని? లేకపోతే మీరు తీసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాడు చేశారా? సో హీఈస్ ట్రైంగ్ టు గివ్ ఎ న్యూ లింక్. అడ్మినిస్ట్రేషన్కి ఈయన ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. పేదవాడికి ప్రభుత్వం అండగా నిలబడాలి, పేదవాడి వెల్ఫేర్ని ప్రభుత్వం చూడాలి, ఉన్నవాడి వెల్ఫేర్ని కాదు. చంద్రబాబు నాయుడు ఉన్నవాళ్ళని చూసి లేకపోతే బిల్ గేట్స్ అటువంటి తిప్పి లేకపోతే ఆయనే మాట్లాడుకొని మొత్తం చేశారు. అది దాన్ని చర్చిద్దామని రమ్మనండి తెలుగుదేశం వాడిని, నేను వస్తాను. ఇది కాదు ఈరోజు కావాల్సింది. పోస్కో కంపెనీకి లేకపోతే ఇంకొక కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మటానికి వీల్లేదు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇంకొక అదానికో ఇంకొకటికో ఇవ్వడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి ఈ క్యాప్టివ్ మైన్స్ అన్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి.
విశాఖ ఈజ్ ఎ క్యాపబుల్ టు పర్చేస్. అది లాసుల్లో లేదు అసలు. లాసుల్లో ఉందని మనం మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను చంపిన పేరు పెట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఇట్స్ నాట్ అండర్ లాసెస్, ఇట్ ఇస్ ఇంటూ ప్రాఫిట్. అది ప్రాఫిట్లో లేకపోతే ఇది లాసుల్లో ఉంటే నీకు చైనా వాడు నీ మెటీరియల్ ఎలా కొంటాడు, శ్రీలంక వాడు నీ మెటీరియల్ ఎలా కొంటాడు, నీకు కడుతున్నటువంటి షిప్ యార్డ్స్ కానీ, కడుతున్నటువంటి బ్రిడ్జెస్ కానీ, కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇళ్ళకి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం కూడా ఎందుకు అడుగుతారండి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటే మాకు విశాఖ స్టీల్ ఉంటే ఇవ్వమని. ఇట్స్ అ బ్యూటిఫుల్ టెక్నాలజికల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ ఇస్ దట్. అక్కడి నుంచి వచ్చే ఇనుము నీకు మిగతా వాటిలాగా ఉండదు, సృజనా స్టీల్ లాగా ఉండదు. అది ఇట్స్ క్వాలిటీ మెటీరియల్. ఓకే ఓకే. ISO 9000 సర్టిఫికేట్ ఉందండి దానికి. ప్రొడక్షన్లోనే కాదు, ఎన్విరాన్మెంట్లో ఉంది, అడ్మినిస్ట్రేషన్లో ఉంది, మా కమర్షియల్లో ఉంది, నీకు ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్లో కూడా నీకు ISO 9000 సర్టిఫికేట్ రకరకాల పేరుతోటి ఇది అసలు వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకున్నటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ. మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి దేశవ్యాప్తంగా ఎన్ని యార్డులు ఉన్నాయంటారు, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయంటారు సార్ మొత్తం? సార్ నాకు తెలిసి భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్స్లో BHEL నుంచి, సెయిల్ నుంచి, లేకపోతే సెయిల్ ఈజ్ సేమ్ ఇండస్ట్రీ, లేకపోతే జిందాల్ ఈజ్ ద సేమ్ ఇండస్ట్రీ, లేకపోతే టిస్కో ఇస్ ద సేమ్ ఇండస్ట్రీ. వీటన్నిటికన్నా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి 24 బ్రాంచెస్ భారతదేశంలో ఉన్నాయండి. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ స్టీల్ నమ్ముకోవటం కోసం మార్కెటింగ్ బ్రాంచెస్ పెట్టుకున్నారు. ఈ మార్కెటింగ్ బ్రాంచెస్కి అనుసంధానంగా యార్డ్స్ పెట్టారు. మీరు వెళ్ళండి, సనత్ నగర్ వెళ్ళండి, యార్డ్స్ ఉంటాయి. రైల్వే కోచ్ వెళ్ళండి, మీరు షిప్ యార్డ్ వెళ్ళండి, యార్డ్స్ ఉంటాయి అక్కడ. అట్లా 16 యార్డ్స్ తోటి 24 బ్రాంచెస్ తోటి విశాఖ స్టీల్ ప్లాంట్ దేశవ్యాప్తంగా, ఈవెన్ నాకు తెలిసి కొరియాలో కూడా బ్రాంచ్ ఉన్నది అనుకుంటా, వీళ్ళకి అమెరికాలో బ్రాంచ్ ఉన్నది, లేకపోతే నీకు శ్రీలంకలో బ్రాంచ్ ఉంది. ఇండస్ట్రీ నీకు వీళ్ళ బ్రాంచెస్ ఇంటర్నేషనల్గా ఉన్నాయి, ఇండిజినస్గా ఉన్నాయి, నాట్ ఓన్లీ విశాఖపట్నం. అందుకే ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఇంతలా చెప్పారు. మరి విశాఖ ఉక్కుకి ఇంత విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉంది ఇది. మరి ఇలాంటి ఉక్కుని ప్రైవేటీకరించకుండా అలాగే ఉంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతారా, లేక నరేంద్ర మోడీ గారు చీకట్లు నింపుతారా అనేది కూడా మనం వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.